వెళ్ళి చాలా కాలం అయ్యింది. లక్ష్మి, నన్ను కొట్టినంత మాత్రాన నిజం దాగుతుందా అత్తయ్య? సొంత చెల్లెలకి అన్న ఏమయ్యాడో చెప్పకపోతే పాపం కాదా? లక్ష్మి, ఎంతకాలం అని మభ్య పెడతారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అన్నయ్య ఏంటి కోమాలోకి వెళ్ళడం ఏంటి? ప్రియా, అదేదో తెలిసి తెలియక వాగుతుంది. తెలియకపోతే కోమా అనే మాట ఎందుకు మాట్లాడుతుంది అది? చెప్పు తులసి, చెప్పు లక్ష్మి, అన్నయ్యకేమైంది చెప్పండి. చెప్పు, అన్నయ్యకేమైంది చెప్పవే. నేను అన్నయ్యని చూడాలి. మా అన్నయ్య ఎక్కడున్నాడు చెప్పు తులసి. చెప్పండి, అన్నయ్యకేమైంది? ప్రియా, 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 ఏమైంది? హాస్పిటల్కి తీసుకెళ్తాం. ప్రియా, హాస్పిటల్కి కాల్ చేయాలి. ప్రియా, 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 నీకేం కాదు ప్రియా, నీకేం కాదు. రే త్వరగా మాట్లాడరా. అంబులెన్స్. తులసి, ప్రియకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అమ్మ ఆ పరిస్థితుల్లో ఉంటే నేను ధైర్యంగా ఎలా ఉండను అత్తయ్య? అసలే తనకి కిడ్నీ ప్రాబ్లం, దానికి తోడు సడన్ గా ఇలా జరిగింది. అయ్యో, మా అమ్మకి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. ఏదైనా తను చేసిన పూజ వృధా కాదు తులసి. దేవుడు కరుణిస్తాడు. ప్రియా తొందరలోనే కోలుకునేలా చేస్తాడు. సమయ ఊరుకో తులసి, మేం కన్నీళ్లు పెట్టుకుంటే ఓదార్చి ధైర్యం చెప్పేదానివి. నువ్వే ధైర్యం కోల్పోతే మేమెవరికి చెప్పుకోవాలమ్మా? నిన్నెలా సముదాయించుకోవాలి? నువ్వు ధైర్యంగా ఉంటేనే మేము నిబ్బరంగా ఉండగలం. ప్రియకేం కాదమ్మా. అవును తులసి, అత్తయ్యకేం కాదు. తను ఎంత మంచి మనిషో మనందరికీ తెలుసు.
అలాంటి మంచి మనిషికి దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడు చెప్పు? భగవంతుడా, మా అమ్మకేం కాకుండా చూడు. నాకు నా కన్న తల్లి ఎవరో తెలియకపోయినా తల్లి లేని లోటు తెలియకుండా నన్ను పెంచింది. చివరికి కూతురుగా నాకు హక్కు కలిగించింది. అత్తింట్లో నా స్థానం నిలబెట్టింది. అలాంటి మా అమ్మకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. మా అమ్మ నాకు కావాలి. తనకి కన్న కొడుకున్నాడని తెలిసినా అతనెవరో ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో తనని ఇలా శిక్షించడం నీకు న్యాయమా చెప్పు? నీ కొండకి మోకాళ్ళ మీద నడి చూస్తాను. మా అమ్మకేం కాకుండా చూడు స్వామి. డాక్టర్, ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? డాక్టర్, ప్రియకి ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమమ్మా. తన పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఏ విషయం అనేది 48 గంటల ట్రీట్మెంట్ తర్వాతే చెప్తాము. అంత సీరియస్గా ఉందా డాక్టర్? సీరియస్ కాకపోతే మేమెందుకు చెప్తాము? అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకే ఉంటుంది. తనకి కిడ్నీ ప్రాబ్లం ఉందని ఇదివరకే డాక్టర్ చెప్పారని చెప్పారు కదా. అలాంటి మనిషిని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది మానేసి తనకెందుకు షాకింగ్ న్యూస్లు చెప్పారు? తను టెన్షన్ పడే విషయాలు చెప్పి తన ప్రాణాలతో చెలగాటమాడతారా మీరు? ఆరోగ్యం బాలేని మనిషిని మీరు జాగ్రత్తగా చూసుకోకుండా మా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉందంటే మేమేం చేస్తాం? అది అనుకోకుండా జరిగిపోయింది డాక్టర్. చెప్పాలనుకుని చెప్పలేదు. నీ నోటి వల్లే మాకు చాలా ప్రమాదాలు వచ్చాయి. మావ ఈ విషయం అమ్మకి ఎవరు చెప్పమన్నారే నిన్ను? చూడు, ఇప్పుడు చూడు, నీ వల్ల మా అమ్మ ప్రాణాల మీదకి వచ్చింది. మా అందరి సంతోషాలని చెడగొట్టడానికి శనిలా తయారయ్యావు కదే. సారీ తులసి, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను కావాలనే అలా చెప్పాను తులసి. లేకపోతే నువ్వు నా బతుకుతో ఆడుకుంటావా? అందుకే నేను మీ అమ్మ బతుకుతో ఆడుకున్నాను. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడకి ట్రీట్మెంట్ చేయాలన్నా కిడ్నీ బాగుండాలి. ఆవిడ 2 కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. నలభై 48 గంటల్లో ఆవిడకి కిడ్నీ మార్చకపోతే చాలా ప్రమాదం. ఆలస్యం అయ్యే కొద్దీ మా చేతుల్లో ఏదీ ఉండదు. అందుకని మీరు వీలైనంత త్వరగా కిడ్నీ దాతల కోసం ప్రయత్నించండి. కిడ్నీ మార్చడం తప్పితే ఆవిడ్ని కాపాడుకోవడం కోసం వేరే మార్గమేమీ లేదు. అవునమ్మా, కిడ్నీ మార్చడం తప్పితే మరేం చేయలేం. లేదు డాక్టర్, మీరేదో ఒకటి చేసి మా ప్రియని కాపాడండి. కిడ్నీ మార్చకుండా మేం చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఆవిడికి ఏ మెడిసిన్ ఇచ్చినా పనిచేసే పరిస్థితి లేదు.
పెట్టి ఆవిడకి కిడ్నీ వీలైనంత త్వరగా మార్చాలి. ముందు మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. అత్తయ్య ఇప్పుడెలా? ఏదో ఒకటి చెయ్యాలి తులసి. ఇప్పటి వరకు కొడుకు కొడుకు అంటే నేను నమ్మలేదు. ఆ కొడుకుని రప్పించటం కోసమే దేవుడు ప్రియకి ఈ పరిస్థితి తీసుకొచ్చాడేమో. నిత్యం భగవన్ నామ స్మరణ చేసే ప్రియాకే ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా దేవుడు పెట్టిన పరీక్ష. ఈ పరీక్ష నెగ్గి ప్రియ బ్రతకాలంటే కేవలం అది తన కొడుకు వల్లే అవుతుంది. నువ్వింతకాలం ప్రియా కొడుకు కొడుకు అంటే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది. ముందు ప్రియ కొడుకు ఎక్కడున్నాడన్నది మనం ఎంక్వైరీ చెయ్యాలి. అతని వల్లే మనం ప్రియని కాపాడుకోగలం. కానీ ఎలా అత్తయ్య? అతను ఎక్కడున్నాడో మనం ఎలా కనుక్కోగలం? కనుక్కోవాలి తులసి. ఏదో ఒకటి చేసి అతను ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి. మనకే దేవుడైతే పరీక్ష పెట్టాడో ఆ దేవుడే మన సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. ఆలోచిద్దాం, అందరం కలిసి ఆలోచిద్దాం. ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. భగవంతుడా, ఏంటి సమస్యలు? అత్తయ్య మారిపోయింది. ఇంకా అందరం కలిసి సంతోషంగా ఉంటున్నామన్న సమయంలో ఇలాంటి పరీక్షలు పెడుతున్నావేంటి స్వామి? నిజం చెప్తాను, రమ్మని పిలిచిన మావయ్యకి యాక్సిడెంట్ అయింది. ఆ విషయం అమ్మకి తెలియకుండా చేద్దామనుకుంటే వెంకటలక్ష్మి చెప్పేసింది. వెంకటలక్ష్మి చేసిన పనికి అమ్మ అనారోగ్యంతో హాస్పిటల్ పాలైంది. అమ్మ కన్న బిడ్డ కిడ్నీ దానం చేస్తేనే కాని బ్రతకదని డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పుడు అమ్మ కన్న బిడ్డ ఎవరు, ఎక్కడుంటాడో తెలుసుకోవడం ఎలా స్వామి? సమస్యని సృష్టించిన నువ్వే పరిష్కారం కూడా చూపించు దేవుడా. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. వద్దమ్మా, అసలే కరోనా టైము, బయట ఫుడ్ తినకూడదమ్మా. మా ఫ్రెండ్స్ కూడా తింటున్నారు చూడు. చెప్తున్నాను కదమ్మా, వద్దమ్మా. ఏమండి, అది వినేలా లేదు, కొనివ్వండి. కావాలి. సరేరా. బాబు, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. అలాగే. ఒకటి కాదు, 2. ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది. భలే వాళ్ళు స్వామి మీరు. స్వాములు అయ్యుండి ఇలాంటి సలహాలు ఇచ్చేది. ఇది మొండికేసి 1 కాదు 2 కావాలంటే 2 తిని దానికి జలుబు చేస్తే రేపు అవస్థలు పడాల్సింది మేమే. ఏదైనా కాలం నిర్ణయించాల్సిందే నాయనా. నీ చేతుల్లో నా చేతుల్లో ఏమీ లేదు. బాబు, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. అలాగే. డాడీ, ఐస్ క్రీమ్ పడిపోయింది డాడీ. ఇంకోటి ఇవ్వు. చెప్పాను కదా నాయనా, మన చేతుల్లో ఏమీ లేదు. అంతా కాలమే నిర్ణయిస్తుంది. జై హో. సరే, ఇంకొక ఐస్ క్రీమ్ ఇవ్వు. స్వామి 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 ఆగండి. స్వామి స్వామి ఏంటమ్మా? నేనొక పెద్ద సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాను స్వామి. మీరు ఆ పిల్లాడి విషయంలో చెప్పింది చూశాక మీరే నా సమస్యకి పరిష్కారం చూపించగలరు అనిపిస్తోంది. మీరు మీ దివ్య దృష్టితో ఆలోచించి నా సమస్యలు తొలగిపోయే మార్గం చూపించండి.
నీ సమస్య ఏంటో పూర్తిగా నాకు అర్థమైందమ్మా. ఈ సృష్టిలో నాకంటే గొప్పవాళ్ళైనా జరగబోయేది ఊహించి కొంతవరకు మాత్రమే చెప్పగలరు, వాటికి పరిష్కారము చూపించగలరు. మరికొన్ని విషయాలు మాత్రం ఆ బ్రహ్మ రాసిన రాతకు అనుకూలంగా జరిగిపోతాయి. కానీ నీ విషయంలో మేలు జరగాలన్నా, మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలన్నా ఆ గాయత్రీదేవి పూజ చెయ్యాలి. గాయత్రీదేవి పూజ? అవునమ్మా. 108 గడపలకి పసుపు కుంకుమ రాసి 108 మంది ముత్తైదువుల చేత భిక్షను తీసుకోవాలి. అలా భిక్షం తీసుకున్న బియ్యంతో 3 కుండల్లో ఆ గాయత్రీదేవికి నైవేద్యం చేసి వ్రతం చేస్తే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నియమం ప్రకారం శ్రద్ధతో ఆ గాయత్రీదేవిని కొలిస్తే మీ అమ్మగారు ఆయురారోగ్యాలతో తిరిగి మీ ఇంటికి వస్తారు. మీరు చెప్పినట్టే గాయత్రీదేవికి పూజ చేసి తప్పకుండా చేస్తాను స్వామి. అమ్మా, నిష్ఠగా భక్తి శ్రద్ధలతో నియమాన్ని తప్పకుండా సక్రమంగా నీ వ్రతం చేయబోతున్నాను. ఏ ఆటంకం రాకుండా కాపాడు తల్లి. నీ వ్రతం పూర్తి చేసే భాగ్యం కలిగించు. అమ్మలగన్న అమ్మవి, మా అమ్మని కాపాడు. అమ్మా, గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం సూర్యకాంతం. పైడిపాల గోత్రోద్భవస్య సూర్యకాంతనావధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య అభయ విజయ ఆయురారోగ్యైశ్వర్యావృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాం కరిష్యే. అత్తయ్య, కొన్ని సమస్యలకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంటాయి. మన ఆలోచనలతోనే తీరిపోతాయి. మన ప్రయత్నాల వల్లే తొలగిపోతాయి. కొన్ని మాత్రం దైవం పరిష్కరించవలసిందే. అప్పుడే కదా అహం వీడి మనిషి దైవాన్ని శరణు అని చరణాలకు చేరేది. గాయత్రి అమ్మవారు మా అమ్మని గండం నుంచి గట్టెక్కించడం లేదు. అమ్మ కడుపున పుట్టిన కన్నబిడ్డ ఎవరో అని తెలుసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాము. కానీ మనకి ఎలాంటి ఆధారమూ దొరకలేదు. ఎవరో తెలియలేదు.
మన వల్ల కాదు అని తల్లి ఈ మార్గం చూపించింది. 108 ఇళ్లల్లో జోలి అడిగి గాయత్రి వ్రతం చేసి ఇల్లాళ్ళ రూపంలో ఆ అమ్మవారి దీవెనలు పొందితే అప్పుడు ఆ మగబిడ్డ ఎవరో తెలుస్తుంది. అమ్మవారే తెలియజేస్తారు.